హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను నైట్ వర్షం పడింది. నైట్ అంటే ఈవినింగ్ పడింది. వర్షం పడింది కాబట్టి ఈరోజు ఫామ్ వర్క్ ఏమీ నేను చేయలేను. అంతా బురదగా ఉంటుంది. వర్షం పడితే చాలు మా పొలంలో నుండి బోల్డ్ అనే నల్లచెమలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు గమ్ షూ వేసుకొని తిరుగుతూ ఉంటాను. పొలంలో మస్ట్ అండ్ షుడ్గా గమ్ షూ వాడతాను. అండ్ నా లెమన్ ట్రీ, నా నిమ్మ చెట్టుకేమో ఈ పురుగు కనబడింది. ఈ పురుగు అలాగ తరచుగా కనబడుతుంది. నేను పెస్టిసైడ్స్ గట్రా ఎక్కువగా వాడను కాబట్టి నేను అబ్జర్వ్ చేసి ఆ పురుగుల్ని తీసేసి వాటిని చంపేస్తూ ఉంటాను. అది ఇంకా స్టిక్ అయి ఉంది. కిందన పడాక దాన్ని చంపేశాను. అండ్ మోటార్ వేయడానికి వెళ్తే, ఇంటి కోసం మోటార్ వేయడానికి వెళ్తే మోటార్ ఆన్ అవ్వలేదు. ఏంటబ్బా అని బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వైర్ కొరికేసింది అనమాట ఎలక. ఇప్పుడు వైర్ని కొంచెం కింద నుండి పీస్ కట్ చేసి దానికి బిగించాలి. సో కిందకి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి టూల్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఏం లేదు, ఆ వైర్ కిందన ఉంది కదా, అక్కడ అది కొరికింది కదా, అదంతా కట్ చేసి మళ్ళీ స్లీవ్ కొంచెం తీసి మళ్ళీ దానికి జాయింట్ లింక్ చేసేస్తే సరిపోతుంది. ఇదేం పెద్ద వర్క్ కాదు. బట్ నాకు తెలిసినంత వరకు చాలామంది చిన్న వర్క్స్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా బేసిక్, ఇవన్నీ నేర్చుకోవాలి. మా ఫ్రెండ్స్లోనే చాలామందికి తెలీదు. ఇలాగ కొంచెం అంటే బేసిక్ ఇంట్లో వర్క్లు, ఇలాగ వైరింగ్ కానీ ఇలాంటివన్నీ అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ముందుకి ఇవన్నీ అంటే టెక్నీషియన్స్ తక్కువ అవుతున్నారు, అందుకే కాస్ట్ కూడా పెరుగుతుంది. సో బేసిక్ ఇవన్నీ నేర్చుకోవాలి. యాజ్ అన్ ఇంజనీర్గా నాకైతే ఇవన్నీ అలవాటు. మా డాడీ అయితే ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్. సో నాకు బేసిక్స్ అయితే నేర్పించారు. మా వర్క్స్ అనే నేనే చేస్తూ ఉంటాను. మోటార్కి సంబంధించింది, ఆ ప్యానల్కి సంబంధించింది. అండ్ చూసారు, ఈ పీస్ కొరికేసింది కదా, ఆ పీస్ కట్ చేసి స్లీవ్ రిమూవ్ చేసి మళ్ళీ వైర్ని కనెక్ట్ చేసేసాను అంతే. సో మోటార్ అయితే ఆన్ అయిపోయింది. ఇంటికి వెళ్తుంది అనమాట ప్రజెంట్ ఈ వాటర్ అంతా. ఓకే, సక్సెస్. సో వర్క్ అయిపోయింది. నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు పొలం పని లేదు, ఇంకా డైరెక్ట్గా నా క్రాఫ్ట్ వర్కే నేను స్టార్ట్ చేయాలి. సో టేబుల్ మీదకి వచ్చేసాను. ఇప్పుడు నేను చేస్తున్న కొత్త ప్రాజెక్ట్కి బేస్మెంట్ మొత్తం అంతా ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాను, మొత్తం మెజర్మెంట్స్తో సహా. సో బేస్ హైట్ పెంచడానికి అండ్ డీటెయిలింగ్ వర్క్కి మొత్తం అంతా సిద్ధం చేసుకున్నాను. అండ్ పెయింట్ వర్క్ కూడా చేసేసాను. ఇంకొకటి అసెంబుల్ చేయడమే పని అనమాట. సో ఇది 2mm పీసెస్. నేను ఎక్కువ డీటెయిలింగ్ వర్క్కి 2mm పీసెస్ యూస్ చేస్తాను. కొంచెం అది ఎంబోజ్డ్ లుక్ వస్తుంది, ఆ డీటెయిల్ వర్క్ కనబడుతుంది అని చెప్పి నేను అలా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే నా హైట్ రైజర్ అనమాట. సైడ్ నా ఇది హైట్ని రేస్ చేస్తుంది, నా ఫౌండేషన్ హైట్. సో ఆ రకంగా కింద వస్తుంది అనమాట. అలాగా 4 సైడ్స్కి 4 పీసెస్ నేను చేసుకొని ఉంచాను. అండ్ నెక్స్ట్ పిల్లర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగా బ్లాక్ అంతా ఆ పీసెస్ అన్నీ స్టిక్ చేసాక అలాగా బ్లాక్ తయారైంది. అలాగా 4 బ్లాక్స్ వస్తాయి. ఆ 4 బాక్సెస్కి నేను పెయింట్ వర్క్ కూడా చేస్తున్నాను. సో పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ రకంగా కనబడుతున్నాయి, కానీ చాలా ప్లెయిన్గా ఉంది. ఇలా ప్లెయిన్గా ఉంటే బాగాలేదు, దానికి బ్రిక్ లుక్ తేవాలని చెప్పి మళ్ళీ డీటెయిలింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. మళ్ళీ 2mm పీసెస్ అలా కట్ చేసుకున్నాను. లెంత్ సంబంధం లేదు, నాకు అక్కడ రఫ్గా ఏమైనా పీసెస్ పడి ఉంటే ఆ పీసెస్తో నేను ఇలాగ డీటెయిలింగ్కి కట్ చేసుకుంటాను 2mm పీసెస్. సో దానికి కలర్ కూడా అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇలాగ 5mm స్మాల్ పీస్ కట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఆ పిల్లర్ మీద ఇది ఎప్పుడైతే స్టిక్ చేస్తానో ఆ బ్రిక్ లుక్ అయితే వస్తుంది. నేను ఉంటున్నట్టే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగా సూట్ అయింది ఆ రెండింటి మధ్యన. సో ఒక సైడ్ అయితే ఇలాగ బ్రిక్ లేయర్ అయింది, ఇంకా 3 సైడ్స్ కూడా చేయాలి. సో గైజ్, ఈరోజు నైట్కి అయితే ఒక బ్రిక్ అయింది. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బట్ నైట్ 11 వరకు నేను 4 బ్రిక్స్ పిల్లర్స్ కూడా రెడీ చేస్తాను. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఫామ్ వర్క్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్ రెండింటి